Hi friends, let us see the next question. ఆట ఆడే సమయంలో ఒక 52 పేకాట కార్డుల కట్ట నుండి ఒక ఆటగాడు అన్ని డైమండ్ కార్డ్స్లను తొలగించాడు. అప్పుడు మిగిలిన కార్డుల నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాడు. యాక్చువల్గా మనకు టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉంటాయి మొత్తం పేకాటలో? ఒక డెక్ ఆఫ్ కార్డ్లో మనకు 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో కలర్ వైజ్ కాంపోజిషన్లో బ్లాక్ కార్డ్స్ 26, రెడ్ కార్డ్స్ 26, మళ్ళీ బ్లాక్లో స్పేడ్స్ 13, క్లబ్స్ 13 అండ్ రెడ్లో హార్ట్స్ 13, డైమండ్ 13. ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు? ఈ 52 కార్డ్స్లోంచి ఏవి తొలగించాడంట? డైమండ్స్ కార్డ్స్ అంటే 13 కార్డ్స్ని సపరేట్ చేసేసాడు. అంటే మనకి రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 52. దీంట్లో ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ డైమండ్ కార్డ్స్ రిమైనింగ్ కార్డ్స్ ఎంత అంటే 52 మైనస్ 13, దట్ ఈస్ 39. దీంట్లోంచి ఏం తొలగించాడంట? ఒక కార్డు తీసుకుంటే అది ఏస్ కావాలంట. ఓకేనా? సో ఎన్ని ఏసులు ఉన్నాయి? మొత్తం ఏస్ కార్డ్స్ 4. ఏంటి? స్పేడ్ ఏస్, క్లబ్ ఏస్, హార్ట్ ఏస్, డైమండ్ ఏస్. దీంట్లో డైమండ్ తీసేశాడు కాబట్టి డైమండ్ తీసేసిన తర్వాత మనకు ఉన్న కార్డ్స్ ఎన్ని ఏస్ కార్డ్స్ ఉన్నాయి? 3 ఏస్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇదేమో నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ N(E) అంటే ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ డైమండ్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ ఇన్ ద రిమైనింగ్ 39 కార్డ్స్, దట్ ఈస్ 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు N(E) by N(S), that is equals to 3 by 39. 3 1s are 3, 3 13. So what is the probability? Required probability is 1 by 13.